తండ్రి పరిశుద్ధుడా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మేమందరం ఏకీభవించి మీ యొక్క పాద సన్నిధికి రాగలిగే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చినటువంటి సంరక్షణ బట్టి, భద్రతను బట్టి నేను స్తుతిస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రేమించి సిలువలో మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా, ఈ సాయంకాలం మీరు మా మధ్యకు వచ్చి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. మీరు మీ వాక్యాన్ని మాకు బోధిస్తున్నప్పుడు నాయన మేము చెవియోగ్య ఆలకించి ప్రభు వాక్యాన్ని మేము నాయన జాగ్రత్తగా విని విధేయ చూపించడానికి నీ కొరకు ఫలించడానికి కృపనిమ్మని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచమని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడి అడుగుతూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 51 10 నుంచి 12 వరకు. కీర్తనలు 51 10 నుంచి 12 వరకు. డాలి చదువుతామమ్మా. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మనలో అందరికీ కూడా 51వ కీర్తన మొత్తం కూడా కంటతొచ్చు కదా. ఈ కీర్తన ఎవరు రాశారో కూడా మనందరికీ తెలుసు, దావీదు రాసిన కీర్తన. ఇది మరి అనేక మంది మరి పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగి దేవునితో రికన్సైల్ అవ్వటానికి మరి ఎంతో సహాయం చేసిన కీర్తనగా దీన్ని చెప్తారు. మనం దావీదుని గురించి చూసినట్లయితే దేవుడు దావీదుని గురించి ఒక చక్కని సాక్ష్యం ఇచ్చాడు. అది మనం అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం అన్నమాట. అక్కడ ఏమని ఉంటుందంటే, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అని ఉంది. దేవుడే దావీదుని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఏమంటున్నాడంటే, నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు, నా ఉద్దేశాలన్నీ అతడు నెరవేరుస్తాడు అని దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా కూడా వాక్యంలో మనం చదువుతాం. సమూయేలు మరి దావీదుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు, అభిషేకం చేసిన తర్వాత ఇది మనం చూస్తాము 1వ సమూయేలు 16:11. రాజుగా అతన్ని అభిషేకం చేసినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అన్నది. ఆ రోజు నుంచి దేవుని ఆత్మ దావీదు మీద బలంగా ఉంది. దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు అక్కడ మనం చూస్తాం. ఇంకోటి కూడా దావీదులో మనం ఏం చూస్తామంటే, మరి దేవునికి బహుగా లోబడిన వ్యక్తి, ఆయన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిగా కూడా మనం చూస్తాం దావీదు. మరి 1వ సమూయేలు 24:6లో ఏం చూస్తామంటే, మరి ఒక దావీదు సౌలు నుంచి పారిపోతున్నాడు. ఒక సమయం వచ్చింది, ఆ టైంలో దావీదు గుహలో ఉన్నాడు. అదే గుహలో సౌలు కూడా వస్తాడు. వస్తే దావీదుతో ఉన్న అనుచరులు అంటారు, ఇంకా నీ శత్రువుని దేవుడు నీకు అప్పగిచ్చేసాడు, ఇతన్ని ఇప్పుడు నువ్వు హతం చేయమని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, ఇతడు యెహోవా అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. యెహోవా చేత అభిషేకం, చాలా వికెట్ గా ఉన్నాడు సౌలు, అయినప్పటికీ సౌలుని యెహోవా చేత అభిషేకం చెందిన వ్యక్తిగానే చూస్తున్నాడు దావీదు. అందుకని అతన్ని నేను చంపను. అలాగా దావీదు అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడిన వ్యక్తిగా మనం చూస్తాం అన్నమాట. ఒక ఫ్లాలెస్ పర్సన్ గా దావీదుని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అయితే 2వ సమూయేలు 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం అక్కడ చూసినట్లయితే, ఇంత యోగ్యుడైనటువంటి దావీదు మరి ఒక శోధనలో పడిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం కదా. మరి ఎందుకు శోధనలో పడిపోయాడు దావీదు అనేది మనం చూసినట్లయితే దానికి కూడా ఒక కారణం, బైబిల్లో కొన్ని వర్సెస్ మనం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఎందుకు శోధనలో పడిపోయాడు ఆ టైంలో
దో హీ వాజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. అంటే మరి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం గాని మనం చూసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. చూద్దాం అది 2వ సమూయేలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసి అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. చూసారా, వసంత కాలంలో రాజులందరూ యుద్ధానికి వెళ్తారు అన్నమాట. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. మామూలుగా అయితే సైన్యానికి ముందు రాజు నడవాలి. అయితే దావీదు తన సైన్యాధిపతి యోవాబును పంపించాడు గాని తను యెరూషలేము నందు నిలిచాడు అని రాయబడింది. యుద్ధ భూమిలో ఉండాల్సిన దావీదు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉండి ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ వర్స్ లో మనం చదివితే ఆ వర్స్ కూడా చదువమ్మ, దాని తర్వాత వర్స్. ఒకానొక దినమున ప్రొద్దువిప్పు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు. చాలు, అక్కడ ఆపేసే. ఆయన ఏం చేస్తున్నాడంట? ఒకానొక సమయమున ఆయన ఏ టైంలో నిద్ర నుంచి లేచాడనుంది? ప్రొద్దు గుంకిన సమయంలో నిద్ర నుంచి లేచి, అంటే నిద్రపోతున్నాడు అనమాట. ఆయన యుద్ధ భూమిలో ఉండవలసిన రాజు యెరూషలేములో నిలిచిపోయి ఆయన చేస్తుంది ఏంటి? నిద్రపోతున్నాడు. అయితే అతను లేచి తన యొక్క ప్రాకారం మీద నడుస్తూ ఉన్నప్పుడు అతను మరి ఒక స్త్రీని చూడకూడని సమయంలో అతను చూడటం జరిగింది. దావీదు మరి దేవుని బిడ్డ కాబట్టి ఏం చేయాలి? వెంటనే తన కళ్ళను తిప్పేసుకోవాలి. ఆ దృశ్యాన్ని తన మనసులో నుండి కూడా తీసేసుకోవాలన్నమాట. అయితే అతడు అలా చేయలేదు. ఆమె గురించి సమాచారం తెలుసుకోవటానికి ఒక దూతను కూడా పంపించాడు. ఆ దూత వచ్చి చెప్పాడు, ఏమన్నాడు? ఆ దూత ద్వారా అతనికి తెలిసింది ఏంటంటే ఆమె ఒక పెండ్లి అయిన స్త్రీ. అంతేకాకుండా ఆమె భర్త సైన్యంలో యోధుడైనటువంటి ఊరియా అనేది కూడా ఆయనకి తెలిసింది. ఊరియా గురించి మనం కొంచెం జాగ్రత్త చూస్తే దావీదు కంట 37 మంది దావీదు సైన్యంలో చాలా చాలా సైన్యం ఉంది దావీదుకి. అయితే ఆ సైన్యంలో 37 మంది మహాయోధులు ఉన్నారండి. ఆ యోధుల్లో ఈ ఊరియా ఒకటనమాట. హిత్తీయుడైన ఊరియా, సామాన్యమైన మనిషి కాదనమాట ఊరియా. అది మనం ఎక్కడ చూస్తామంటే 2వ సమూయేలు 23:39 వచనంలో చూసే లాస్ట్ వచనంలో ఉంటుందన్నమాట. హిత్తీయుడైన ఊరియా, ఆ మహాయోధుల్లో ఆయన కూడా ఒకడు. ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు. అయితే అయినప్పటికీ కూడా ఆమె పెళ్లి అయిన స్త్రీ, ఆమె భర్త సైన్యంలో యుద్ధంలో ఉన్నాడు, తన యొక్క ఫెయిత్ఫుల్ సర్వెంట్, అన్ని తెలిసినా కూడా ఆమె పట్ల అతనికి కలిగినటువంటి చెడు అభిప్రాయాన్ని, చెడు ఆలోచనని దావీదు మార్చుకోలేకపోయాడు. ఆమెతో పాపం చేసినట్లుగా మనం చూస్తాం. ఇది చూడంగానే నాకు సామెతల్లో ఒక వాక్యం గుర్తొచ్చింది. అదేంటంటే సామెతలు 25:25లో మనం చూస్తే, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే అని రాయబడు. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. దావీదు ఒక ప్రాకారం లేని పురం లాగా అతని మనస్సు ఉందన్నమాట. ఒక ప్రాకారం లేని పురము ఏమవుతుంది? ఈజీగా ఎనిమి వచ్చి ఆ పురాన్ని అటాక్ చేసేసి సీజ్ చేసేయచ్చు అన్నమాట. దావీదు తన మనసులోనికి ఒక టెంప్టేషన్ అలౌ చేసేసాడు అన్నమాట. తన మైండ్ ని జాగ్రత్త కాపాడుకోలేకపోయాడు. అందుకని ప్రాకారం లేకపోవడం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే అని. అక్కడ ఏం చేశాడు? ఆమెతో పాపం చేసేసాడు. He allowed temptation into his mind. ఆ రాంగ్ థింకింగ్ అతనిలోకి వచ్చేసింది. ప్రాకారం లేక పాడైపోయిన పురం లాగా అయిపోయింది అతని పరిస్థితి అన్నమాట. యోధుడే గాని ఇక్కడ సైతాను యొక్క దెబ్బకి పడిపోయాడు. మనం కూడా మన ఆలోచనలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఇక్కడ మరి ప్రాకారం అంటే ఏంటంటే ప్రార్థన అని అర్థం.
మన మైండ్ చుట్టూతో ఎప్పుడు మనం ప్రార్థన అనే ప్రాకారాన్ని కలిగి ఉంటే రాంగ్ థింకింగ్, రాంగ్ థాట్స్ మన మైండ్ లోకి ఎంటర్ అవుతాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా ఆ రాంగ్ థింకింగ్ అనేది, ఆ రాంగ్ థాట్స్ అనేవి మన మైండ్ లోకి వచ్చేసి మనం పాపం చేయడానికి కారణం అవుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మొట్టమొదటిగా ఆమెను చూశాడు, దాంతో ఊరుకోలేదు, ఆమెను గురించి ఆలోచన చేశాడు, అక్కడ కూడా అయిపోయింది. అయితే అతను ఏం చేశాడంటే మరి ఆమెను ఇంటికి పిలిపించి ఆమెతో పాపం చేసినట్లుగా యాక్షన్ లో కూడా ఎక్కువ చేసినట్లుగా మనం చూస్తాం అనమాట. దావీదు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను మర్చిపోయాడు కూడా. ఏంట 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ? నీవు నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు. స్పష్టంగా ఉన్నది, నీవు నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు అని. ఆ ఆజ్ఞను మీరి దేవుని దృష్టికి తను చాలా అసహ్యమైన కార్యం చేశాడనమాట. అంతటితో ఆగిపోరా దావీదు యొక్క వికెట్ థింకింగ్ అనేది. పాపాన్ని అలౌ చేశాడు కదా, ఇంకా అది మనల్ని రూల్ చేసేస్తుంది అనమాట. మనం పాపాన్ని అలౌ చేసినట్లయితే ఇట్ స్టార్ట్స్ రూలింగ్ అస్. అది భయంకరం అనమాట, పాపంలోని భయంకరత్వం అదే అనమాట. ఆమె తన గర్భవతిని తెలియజేయగాలని ఏం చేశాడు? హీ స్టార్టెడ్ స్కీమింగ్. మళ్ళీ ఇక్కడ ఆయన కొన్ని దుష్ట ప్రణాళికలు చేస్తున్నాడు అనమాట. యుద్ధ భూమిలో ఉన్నటువంటి హిత్తీయుడైన ఊరియాను పిలిపించాడు. పిలిపించి అతనితో ఏమన్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. చెప్తే అతను నిరాకరించాడు. అక్కడ మనం దావీదుకి హిత్తీయుడైన ఊరియా జరిగిన కాన్వర్జేషన్ తర్వాత మీరు చదువుకోండి, చాలా జాగ్రత్త చదవండి. అది ఎలాంటి వికెట్నెస్ తో దావీదు ఆలోచన చేశాడని మనకు అక్కడ తెలిసిందన్నమాట. 1వ సమూయేలు 11వ అధ్యాయం 8 నుంచి 13 వరకు, మనం 2వ సమూయేలు 11వ అధ్యాయం 8 నుంచి 13 వరకు మనం చదివితే తెలుస్తుంది అన్నమాట. మరి ఆ సంభాషణ బట్టి మనకి తెలిసేది ఏంటంటే ఊరియా చాలా నమ్మకస్తుడు, అంతేకాకుండా చాలా డ్యూటీ మైండెడ్ మ్యాన్. అతను అంటున్నాడు అనమాట, బయట యుద్ధ భూమిలో యోవాబు మిగతా సైనికులు యుద్ధం చేస్తా ఉంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నేను అక్కడ నా భార్యతో నేను సంతోషించే టైం కాదు ఇది, నేను వెళ్ళను అంటున్నాడు. అంత తన పని విషయంలో అంత నమ్మకస్తుడు అనమాట అతను. అయితే అది విన్నప్పుడు దావీదు ఎన్నో ప్రణాళికలు వేసాడు కదా, అంతా మనం చదువుతాం. ఈవెన్ హీ మేడ్ హిమ్ డ్రింక్, పంపించాలను ఆ ఇంటికి. అయితే అతను వెళ్ళకపోతే అతను ఏం చేశాడంటే తన హృదయంలో దురాలోచన చేసేసాడు. ఇంకా వికెట్ థాట్ ఏంటంటే ఊరియానే చంపించేయాలనుకున్నాడు. అక్కడ మనం చదివినట్లయితే 14వ వచనంలో ఏం చెప్పాడంటే యోవాబుకు ఒక ఉత్తరం పంపించాడు. ఆ ఉత్తరంలో ఏముందంటే, యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము రాయించేది ఎవరితో పంపించాడు? ఊరియాతోనే పంపించాడు అన్నమాట. చూడండి అతను ఎంత వికెట్ గా అయిపోయాడు. అతన్ని చంపమని ఒక లెటర్ రాసి ఆ లెటర్ ని ఊరియాకే ఇచ్చి పంపించాడు. దావీదు ఏం చెప్పాడో అది యోవాబు ఇంప్లిమెంట్ చేశాడు. చేసినప్పుడు మరి ఊరియా హతమాయను అని అక్కడ రాయబడింది. ఊరియా హతమాయను. దావీదు తను ఎలా జస్టిఫై చేసుకుంటున్నాడంటే, నేను చంపలేదు ఊరియాని, యుద్ధంలో చచ్చిపోయాడని అనుకోవాలన్నమాట. అతను అలాగే తాను జస్టిఫై చేసుకుంటున్నాడు. ఊరియా హతమాయాడు అనే వార్త వచ్చింది. రాగాల్ని తనకి ఏమి తెలియనట్టు దానికి ఒక జవాబు కూడా అక్కడ ఇస్తాడు మనం చదివినట్లయితే. వికెడ్నెస్ టు ద పీక్ అక్కడ మనం చదువుతున్నట్లయితే దావీదు మాట్లాడిన మాటలు అవన్నీ ఎంత కన్నింగ్ మాట్లాడతాడో మనం చూస్తాం. సరే ఊరియా హతమాయాడు. మరి అతను ఏం చేశాడంటే మరి అతని భార్య అయినటువంటి బెత్షెబాని మరి పిలిపించి ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ దేవుడిదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అనే విషయాన్ని దావీదు పూర్తిగా మర్చిపోయాడు అన్నమాట. అతడు ఒకప్పుడు దేవుని హృదయానుసారం, ఇప్పుడు అతని హృదయం దేవుడి నుంచి తొలగిపోయినట్లు ఉందన్నమాట. ఇదంతా చూస్తున్నాడు. దేవుడు తనను గమనించి చూస్తున్నాడు అనేది కూడా మర్చిపోయి అతని హృదయం పూర్తిగా చెడిపోయి అతనులో ఆ పాపం చేశానని గిల్ట్ కూడా లేకుండా అయిపోయింది అన్నమాట. అందుకనే పాపం ఎంత చెడ్డదో హెబ్రీలకు రాసిన పత్రిక 3:15 పౌలేమంటాడంటే, పాపమునకు కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకుండునట్లు అని రాశాడు.
పాపం మనల్ని భ్రమ పెడుతుంది. ఆ భ్రమలో పడిపోయి ఇంకా ఇంకా మనం ముందుకెళ్ళిపోయి ఇంకా హృదయ కాఠిన్యంలోకి వెళ్ళిపోతాం. అలాగే జరిగింది. ఆమెతో పాపం చేయటం, అంతేకాకుండా ఆమె భర్తను కూడా చంపించేయటం. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచుకుంటున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3:15లో అంటున్నాడు అనమాట. ఇక్కడ దావీదులో ఉన్నటువంటి పాపం తానేమి తప్పు చేయలేదనేటువంటి భ్రమలోకి అతన్ని నెట్టేసింది అనమాట. అయితే మనం చూసినట్లయితే 2 సమూయేలు 11:27లో అయితే దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యంగా కనపడింది. దేవుడు అంత గమనించి చూస్తున్నాడు. దావీదైతే మర్చిపోయాడు, దేవుడు చూడలేదు, కానీ ఆయన అంత గమనించాడు. దావీదు విషయమే దేవుడు ఎంతో దుఃఖించి ఉంటాడు. అయ్యో నా హృదయానుసారం ఇట్లా పడిపోయాడు పాపంగా. అతను అదే స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. మనం ఎవ్వరం కూడా పాపంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే కదా తన ప్రియకుమారుని పంపించాడు మన కొరకు. ఇక్కడ దావీదుని హెచ్చరిక చేయటం కోసం నాతాను అనే ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించాడు. దేవుడు ఎంత కంపాషనేట్ గా దావీదుని అట్లా పాపంలో నశించిపోనివ్వకుండా అతన్ని ఆ పాపం నుంచి విడిపించడం కోసం, అతని తప్పు అతనికి చూపించడం కోసం నాతాను ప్రవక్తని పంపించాడు. 2 సమూయేలు 12:1లో చూసినట్లయితే నాతాను దావీదు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనకు ఒక కథ చెప్పాడు. ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు అనే కథ చెప్పాడు కదా. ఆ ధనవంతుని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, దరిద్రుని దగ్గర ఒకటే గొర్రె ఉంది. ధనవంతుని దగ్గరికి ఒక గెస్ట్ వచ్చాడు. ఆ గెస్ట్ కి వండి పెట్టడం కోసం ధనవంతుడు తన దగ్గర ఉన్న గొర్రెలు తీసుకోలేదు, కానీ దరిద్రుని గొర్రెని తీసుకొని వచ్చి దాంతో ఆ గెస్ట్ ని కి భోజనం పెట్టాడని అదంతా చెప్పాడు ఆయన. మనకు తెలుసు, అదంతా మనం చదవచ్చు. 2 సమూయేలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అప్పుడు ఆ మాట వినంగానే దావీదుకు చాలా కోపం వచ్చేసిందంట. చాలా కోపం వచ్చి ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు అన్నాడు. ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. పాపము దావీదుని ఎంత బ్లైండ్ చేసేసిందంటే తను చేసింది తను గుర్తించుతారు, కానీ ఇంకొకరి దాంట్లో మాత్రం తప్పు చూస్తున్నాడు అనమాట. ఆ ఎవరైతే ఆ పేదవాని గొర్రెను తీసుకున్నాడో వాడు మరణ పాత్రుడు అంటున్నాడు. అప్పుడు నాతాను దావీదును చూచి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే అని చెప్పాడు. అని ఏమన్నాడంటే, మరి నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తూ ఎందుకు అని అడుగుతున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించు. దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశించకూడదు. దేవుని మాటను నువ్వు తృణీకరించావు, ఆయన దృష్టికి చెడుతనం చేశావు. బెత్షెబాతో అతను పాపం చేశాడు. తర్వాత హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు తీసుకున్నావు. దావీదు ఇవన్నీ ఎలా చేశాడంటే అది తప్పు అని కనబడకుండానట్లుగా చాలా కన్నింగ్నెస్ తో ఆ పనులన్నీ చేశాడు అన్నమాట. కానీ దేవుడు అవన్నీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హిత్తీయుడైన ఊరియాను చంపించి అతని భార్యని భార్యగా తీసుకున్నాం అని ఇంకేం చెప్పాడంటే, అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించు. నేను చంపలేదు అనుకుంటున్నాను, కానీ ఆ ప్లాన్ అంతా చేసింది దావీదు. నీవు నన్ను లక్ష్యము చేయక ఈ దుష్కార్యము చేస్తేవని అతని పాపముల వలన అతనికి వచ్చే శిక్షను కూడా చెప్పాడు అన్నమాట. దేవుణ్ణి లక్ష్యం చేయకుండా, దేవుని మాటల్ని లక్ష్యం చేయకుండా ఈ దుష్కార్యాలన్నీ దావీదు చేశాడు. ఆ పాపం చేసినందుకు దేవుడు అతని మీదకి వచ్చి శిక్షను కూడా చెప్పాడు. మనం పాపం చేసిన వెంటనేనంట ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ సెట్ ఇంటు మోషన్ అంట. దావీదు చేసిన పాపము అతను రహస్యంగా చేశాడు, కానీ అతని కుమారుడు అటువంటి పని బహిరంగంగా చేస్తాడని దేవుడు చెప్పాడు. అలాగే చేశాడు.
అంతేకాకుండా దేవుడు దావీదుకి బత్షెబాకు పుట్టిన కుమారుడు కూడా చనిపోయేటట్లు చేసి ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు చేసినటువంటి దుష్కార్యానికి దేవుడు పంపించిన శిక్ష. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ మనుషుడు నువ్వే అని చెప్పంగానే దావీదు కోపం తెచ్చుకోవాలి. ఏమన్నాడు తెలిసిన వెంటనే, మరి నేను పాపము చేసి నేను వెంటనే ఒప్పుకున్నాడు అనమాట దావీదు. చాలా సార్లు మనం తప్పు చేసినప్పుడు అది ఒప్పుకుంటానికి అస్సలు ఇష్టపడు. దేవుడు చెప్పినా ఇష్టపడు. నువ్వు ఈ తప్పులో ఉన్నావు, కరెక్ట్ చేసుకొని ఇంకెవరైనా చెప్పినా మనం ఇష్టపడు. నాతాను నువ్వే ఆ పాపం చేసావనగానే దావీదు వెంటనే ఏమంటున్నాడు, మరి నేను పాపము చేసి తిని అని వెంటనే ఒప్పేసుకున్నాడు. మరంట యాక్సెప్టింగ్ అవర్ సిన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు రిపెంటెన్స్. నేను తప్పు చేశాను ఒప్పుకోవటం పశ్చాత్తాపానికి మొట్టమొదటి మెట్టు అనమాట. నేను తప్పు చేయలేదు అని నువ్వు డినై చేశావంటే ఇంకెప్పటికి కూడా అందులోంచి బయటపడలేదు. దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు నాతాను ఏమన్నాడంటే, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను అని చెప్పాడు. మరి ఇది ఎప్పుడైతే నాతాను వచ్చి తనకి ఈ యొక్క విషయం చెప్పాడో అప్పుడు దావీదు పశ్చాత్తాపంతో దేవుని పాదాల మీద పడ్డాడు. అదే 51వ కీర్తన మనం చూస్తాం. అందులో 51వ కీర్తనలో పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. ఇందులో ఏమంటున్నాడంటే, తన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొనుచు నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయమని దేవుని బతిమలాడుకుంటున్నాడు. నీ కృపతోనే ఇక నన్ను నువ్వు క్షమించాలి ప్రభువా అని దేవుని పాదాల మీద పడి బ్రతుకులాడు. మనం 4వ వచనంలో కూడా అక్కడ మనం చూసినట్లయితే ఏమంటాడంటే, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని ఒప్పేసుకుంటున్నాడు. మనం ఎవరి విషయంలో ప్రార్థన పాపం చేస్తే అది దేవుని విషయంలో పాపం చేసినట్లే అర్థం. అందుకని ఏమంటున్నాడంటే, నేను బత్షెబా విషయంలో ఊరియా విషయంలో పాపం చేశానని అంటే ఏమంటున్నాడు, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను ప్రభు, నన్ను క్షమించు అని చెప్పి తన హృదయం అంతటితో మరి దేవుని బ్రతిలాడుకుంటున్నాడు. మరి ఈ కీర్తనలో మనం చదువుతున్నట్లయితే మరి 10వ వచనం నుంచి 12వ వచనం వరకు 3 ముఖ్యమైన విషయాలు దేవుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. ఈ 3 కూడా మనం దేవుణ్ణి అడగాలన్నమాట ప్రతిరోజు. లూథరన్ చర్చిలో ఎవ్రీ సండే దీన్ని మరి మాకు ఆ పాట పాడిస్తారు, కన్ఫెషన్ సాంగ్ లాగా పాడిస్తారు. అయితే మనం ఇటు పాడుతున్నాం కానీ ఎంతవరకు దాన్ని మనం అర్థం చేసుకొని పాడతాం. నేను ఈ కీర్తన ఎన్నోసార్లు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, ఎన్నోసార్లు చదివాను. మొన్న చదువుతా ఉన్నప్పుడు ఈ 3 వచనాల మీద దేవుడు నా దృష్టి పెట్టాడు అనమాట. ఈ 3 వచనాలు మెడిటేట్ చేయమని. అప్పుడు నేను అనుకున్నాను, ఈ 3 వచనాలు మెడిటేట్ చేసి మరి ఇది షేర్ చేయాలి అని ఆశపడితే దేవుడు ఇచ్చిన తలంపులు నేను మీకు చెప్తున్నాను. మొదటిది ఏమడిగాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని అడిగాడు. తన హృదయంలో తప్పిపోవటం బట్టి తను పాపం చేశాడు కదా, దేవుని దృష్టికి అతని హృదయం చెడిపోయింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు, నా యందు శుద్ధ హృదయం కలిగించు. మన హృదయం ఎంతో వికెట్ అంట. మనం ఆదికాండం 6:5 చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే, నరుల హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అన్నాడు దేవుడు అన్నాడు అనమాట. నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డది. మన ఊహలు, మన తలంపులు ఎంతో చెడ్డగా ఉంటాయి.
మన హృదయం. అంతేకాకుండా ఇర్మియా 17:9 ఏమని ఉంటది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నారు. దేవుడు దాన్ని శుభ్రం చేస్తేనే సరవుద్ది, లేకపోతే చాలా మరి ఘోరమైన వ్యాధి కలిగిందిగా మన హృదయం ఉంటుంది అనమాట. అందుకని ఇంకో మాట కూడా అక్కడ ఏమంటా అంటే, ఒకని ప్రవర్తనను బట్టి వాటి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు మన హృదయాల్ని పరిశోధిస్తాడు, మన అంతరింద్రియాల్ని పరీక్షిస్తాడు, ఎలా ఉందని ఆయన చూస్తాడు అనమాట. దాన్ని బట్టి మనకి ప్రతీకారం ప్రతిఫలం కూడా ఉంటుంది. దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు, అతను పాపం చేస్తున్నాడు. దావీదు శుద్ధ హృదయం నాకు ఇవ్వు ప్రభు, నాలో ఉన్న వికెట్ హార్ట్ తీసేమని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 15:19 ఏమంటారంటే, మరంట మన హృదయంలో నుంచి ఏమేమి బయటకు వస్తూ యేసు ప్రభు వారు చెప్తున్నారు అక్కడ. అదేంటంటే 15:19 మత్తయి సువార్త, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండియే వచ్చును. యేసయ్య చెప్తున్నారు, హృదయం నుండియే వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును అని చెప్తున్నారు. దావీదు హృదయంలో నుంచే కదా ఆ నరహత్య, వ్యభిచారము, దురాలోచనలు ఇవన్నీ దావీదు హృదయంలో నుంచి బయటకు వచ్చినాయి. దాని వల్ల అతని హృదయం అంత డిఫైల్ అయిపోయింది కాబట్టి మరి ఆమెతో వ్యభిచారం చేయటము, తన భర్తను చంపించేయటం కూడా చేశాడు. మన హృదయాన్ని మనం ఎంతో భద్రంగా కాపాడుకోవాలి. దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకోగలిగి ఉండాలన్నమాట. సామెతల్లో ఒక మాట ఉంటుంది, అదేంటంటే సామెతలు 4:23, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. సొలొమోను చెప్తున్నాడు, మన హృదయంలో నుంచి మనం గాని దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిస్తే మన హృదయంలో నుంచి అంటే జీవధారలు బయటకు వెళ్తాయి. మన హృదయాన్ని మనం ఎప్పుడూ భద్రంగా, అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంట. అందులో నుంచి చెడన్న బయటకు వస్తుంది, జీవధారలన్న బయటకు వస్తుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఫస్ట్ ఆమెను చూశాడు కదా, ఆ చూసిన దాని విషయం ఆలోచన చేశాడు, తన హృదయంలో ప్లాన్ చేశాడు అన్నమాట మిగతావన్నీ. అందుకని యేసుప్రభు మన కళ్ళ గురించి కూడా చెప్పారన్నమాట, నీ దేహమునకు దీపము నీ కన్నే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతే చీకటిమయమైపోతున్నారు. అలాగే అయింది దావీదు విషయం. దావీదు మరి దేవుణ్ణి శుద్ధ హృదయం దయచేయమని ప్రార్థించాడు. దేవుడు ఆయనకి శుద్ధ హృదయాన్ని ఇచ్చాడు అనమాట. మనం కూడా మన హృదయాన్ని, అంతరంగాన్ని పరీక్షించమని దేవుణ్ణి అడిగి, మనలో ఆయనకు అంగీకారం కాని ఏదైనా ఉంటే తీసివేయమని అడగాలి. దావీదు అదే ప్రార్థన చేస్తాడు కీర్తనలో, నా అంతరంగాన్ని, నా హృదయాన్ని పరీక్షించు ప్రభు, నాలో నీ కాయాస్కర మార్గాలు ఏమున్నా తీసేయి అని మనం రోజు ప్రార్థన చేయాలి. దేవుడి శుద్ధ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎహెజ్కేలులో అంటాడు కదా, ఇశ్రాయేలీయులకు ఒక వాగ్దానం చేశాడు, మీకు నూతన హృదయం ఇస్తాను. తర్వాత ఇక్కడ ఇంకేం అడిగాడు, నాకు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ప్రభు. మరి అతని హృదయము బెత్షెబాను చూసినప్పుడు చంచలమైన హృదయంగా మారిపోయింది, స్థిరత్వం లేకుండా అయిపోయింది. అందుకనే పాపం చేశాడు. సామెతలు 16:32 మనం చూసినట్లయితే ఒక చక్కని వాక్యం ఉంది, అదేంటంటే పట్టణము పట్టుకొని వారి కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడంట. పట్టణము పట్టుకుని వారి కంటే తన మనస్సుని స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. మన మనసుని మనం కంట్రోల్ చేయాలి. ఒక మైటీ వారియరు
వెళ్ళి ఒక పట్టణాన్ని పట్టుకోవచ్చు, కానీ అతను తన మనసుని పట్టుకోవచ్చు. చాలా మైటీ వారియర్ దావీదు. ఎన్నో పట్టణాలు పట్టుకొని ఉంటాడు ఆయన, కానీ తన మనసును స్వాధీనం చేసుకోలేకపోయాడు. అందుకని ఇక్కడ నాకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి ప్రభా బ్రతులాడుకుంటున్నాడు దేవుడు. మన మనస్సుని మనం స్వాధీనంలో పెట్టుకోవాలి. అది కూడా దేవుని వాక్యంతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మ సహాయంతో మన మనసుని మనం స్వాధీనం పెట్టుకోవాలి. లేకపోతే మన మనస్సులో నుంచే అన్ని బయటకు వస్తాం, చెడు తలంపులన్నీ బయటకు వస్తాం. మరి మనం దేవుణ్ణి గాని ఈ యొక్క స్థిరమైన మనసు కోసం ప్రార్థిస్తే ఆయన తప్పకుండా ఇస్తాడు. 2 తెస్సలోనిక 3వ అధ్యాయంలో పౌలేమంటాడంటే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. స్థిరమైన మనసు అడుగుతున్నాడు కదా ఆయన. మన మనసుని స్థిరపరిచి, అంటే దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడతాడని పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలు చెప్తున్నాడు. మనం ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనల్ని స్థిరపరుస్తాడు, మన హృదయాల్లో స్థిరత్వాన్ని ఇస్తాడు, మనల్ని దుష్టత్వం నుండి కాపాడతాడు అనమాట. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోధా పత్రికలో 24 వచనంలో కూడా ఉంటుంది అనమాట. ఆయన తొట్టిల్లకుండా మనల్ని కాపాడతాడు. చక్కగా ఉంటుంది లాస్ట్ వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు అని అక్కడ రాయబడింది. మనల్ని తొట్టిల్లకుండా మనము స్థిరంగా నిలబడటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దావీదు అడిగినటువంటి శుద్ధ హృదయం ఆయనకి ఇచ్చాడు, స్థిరమైన మనసును కూడా దావీదుకి ఇచ్చాడు. అది మనం చూద్దాం తర్వాత. దావీదు అడిగినటువంటి 2వ ప్రార్థన ఏంటంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకును, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకును అని అడుగుతున్నాడు. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడితే ఆయనతో మనకున్నటువంటి సహవాసం తెగిపోద్ది. అంటే లైఫ్ లైన్ కట్ అయిపోయినట్టేనమాట. దేవుడు మరి ఎవరినైనా తన సన్నిధిలోంచి త్రోసేశాడా అంటే, ఆదికాండం మరి 4వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని దేవుడు తన సన్నిధిలోంచి తోసేసినట్లుగా అక్కడ ఉన్నాడు. అదేంటో మనం చూద్దాము. ఆదికాండము 4:14. ఆ వ్యక్తి ఎవరంటే ఎవరిని చెప్పగలరా? అతను అంటున్నాడు అనమాట దేవుడితో, నీ సన్నిధిలో నేను వెలివేయబడి ఉన్నాను అంటున్నాడు. అవును అవును, కయ్యను. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ చూద్దామా అది. ఆదికాండము 4:14లో అతడు దేవునితో ఇలాగ అంటున్నాడు, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మనై ఉందును. కావున నన్ను కనుగొను నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపును అంటున్నాడు. భయపడుతున్నాడు అనమాట. కయీన్ని ఎందుకు దేవుడు వెలివేసేసాడు? ఎందుకు వెలివేశాడంటే తన తమ్ముణ్ణి ఈర్ష్యతో చంపేసేసాడు. ఇన్నోసెంట్ బ్లడ్ ని అతను చిందించాడు అనమాట. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయీను అర్పణ తృణీకరించాడని కోపం వచ్చి అతను కోపపడంగానే దేవుడు వార్న్ చేశాడు అతనితో, నీకెందుకు కోపం? నువ్వు సత్క్రియ చేసి తలెత్తుకోవా, వాకిటి పాపం పొంచింది, జాగ్రత్త అని వార్న్ చేశాడు దేవుడు. అయినప్పటికీ కయీను తన తమ్ముడిని వెళ్ళి చంపేశాడు. అప్పుడు అక్కడంతా మనం చదువుకోండి తర్వాత కయీనికి దేవునికి మధ్యలో ఆయన కాన్వర్సేషన్. దేవుడు ఏమన్నాడు కయీనుతో? అప్పుడు కయీను ఏమంటున్నాడు? నన్ను ఈ ప్రదేశం నుంచి నువ్వు వెళ్ళగొట్టేస్తున్నావు, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడి, ఏమంటాడు ఇంకో మాట యూజ్ చేస్తాడు, దిగులు పడుచు. ఎందుకు దిగులు? దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎట్లా మరి ఆయనకి? ఇంతవరకు దేవుని సన్నిధి అతనికి ఆశ్రయం, దేవుని సన్నిధి అతనికి క్షేమం, దేవుని సన్నిధి అతనికి ఒక నివాస స్థలం. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి. దిగులు పడుచు, నేను ఒక వ్యాగబాండ్ లాగా ఇప్పుడు తిరగాలి, నేను దేశ ద్రిమ్మరిలాగా ఉంటాను కాబట్టి నీ ప్రొటెక్షన్ లో నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను కాబట్టి నన్ను ఎవరు చూస్తున్నాడు?
దేవుని సన్నిధిలో మనం పాపం చేస్తే మరి ఆయన సన్నిధిలోంచి మనం బయటికి వెళ్ళిపోయినట్టేనమాట. అది అర్థం చేసుకున్నాడు దావీదు. ఎందుకంటే 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం సామెతలు కీర్తనలు 16-11 దావీదే అంటాడు. ఏమంటాడంటే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కానీ ఇప్పుడు పోగొట్టుకున్నాడు దావీదు. కాబట్టి మళ్ళా తన దేవుని సన్నిధిని అపేక్షిస్తూ, నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను తోసేయద్దు ప్రభు అని బ్రతిలాడుకుంటున్నాడు. తర్వాత మనం ఇంకోటి కూడా మనం చూస్తాము. ఇశ్రాయేలీలు మరి బంగారు దూడం చేసుకుని యెహోవా కోపం పుట్టించినప్పుడు దేవుడు మోషేతో ఏమంటాడంటే, నా సన్నిధికి మీతో రాదు, నా దూతను మీకు ముందు పంపుతాను, మీరు వెళ్ళండి అంటాడు. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు అనమాట. ఏం మొరపెట్టాడంటే, మనం నిర్గమకాండం 33:15లో చూస్తే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోవద్దు ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మేము ఎట్లగలుగుతాం అంటున్నటువంటి దావీదు. మోషేకి తెలుసు దేవుని సన్నిధి యొక్క ఆ యొక్క శ్రేష్టత ఆయనకు తెలుసు. ఆయన సన్నిధి వాళ్ళతో రాకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, ఆయనే త్రోవ చూపించాలి. అప్పుడు అంటున్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దు ప్రభువా, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వల్ల తెలియబడును, నీవు మాతో వచ్చుట చేతనే కదా అని ప్రార్థించాడు. నీ కటాక్షం మీ ముందు ఎట్లా తెలుస్తుంది ప్రభువా, నీ సన్నిధి వస్తేనే కదా అని దేవుని బతిలాడుకుంటే, దేవుడు మరి ఆ ప్రార్థన విని మరి వాళ్ళతో తన సన్నిధి ఉంటుందని చెప్పాడు అన్నమాట. దేవుని సన్నిధిలో భద్రత ఉంది. దేవుని సన్నిధిలో ఆయన కటాక్షాన్ని మనం పొందుకుంటాం. అయితే కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అక్కడ ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోంచి తనే వెళ్ళిపోయాడు బయట. ఎవరు చెప్పగలరా? యేసయ్య శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా. ఆయన వెళ్ళిపోయాడు, దేవుడు వెళ్ళిపోమన్లా. కానీ అక్కడ మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా యోహాను 13:27లో చూస్తే, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. శిష్యులందరూ యేసయ్యతోనే ఉన్నారు, అతను మాత్రం ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళిన. నెక్స్ట్ ఒక వర్డ్ సెంటెన్స్ ఉంటుందండి, మనం అందరం జాగ్రత్త చూడాలి. అదేంటంటే, అప్పుడు రాత్రి వేళ అని రాయి. జీవపు వెలుగైన యేసు ప్రభు వారి సన్నిధిలోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆ సన్నిధి పెట్టి చాలా మంది మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు దేవుని సన్నిధిలో. అతను బయటికి వెళ్ళిపోయాడు అనమాట. యేసు ప్రభు సహవాసంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అతని అంతం ఎలా ఉందో మనకు తెలుసు కదా, ఇస్కరియోతు యూదా అంతం. దేవుని సన్నిధిలో మనం ఉండటానికి ఎప్పుడు కూడా మనం ఇష్టపడాలి. ఆ సన్నిధిలో ఉండటానికి అర్హులంగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలంటే మరి మనం యోగ్యులంగా ఉండాలి. అప్పుడే ఆయన సన్నిధిలో మనం ఉండగలం. లేకపోతే ఆయన సన్నిధిలో నుంచి త్రోసివేయబడ. అదే బతిలాడుకుంటున్నాడు అన్నమాట. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దు ప్రభు. ఆయన సన్నిధిలో క్షేమము, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, భద్రత, కటాక్షం, జీవం అన్నీ ఉన్నాయి ఆయన సన్నిధి. కయ్యను ఏడుస్తున్నాడు, నీ సన్నిధిలోంచి నేను వెలివేయబడ్డాను, నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపేస్తారే. ఎందుకంటే ఆయన భద్రత ఇబ్బంది మీద నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకేం అడిగాడంటే, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు. దావీదు నీ రాజుగా అనాయింట్ చేసినప్పుడు అక్కడ ఆ మాట ఏమనుంది, అక్కడ ఏమని రాసింది? ఇందాక చెప్పాను కదా, దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను అని. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయినట్టుగా దావీదు అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రాంప్టింగ్స్ ని కానీ దావీదు విన్నట్లయితే ఈ పాపం చేసేవాడు కాదన్నమాట. అందుకని నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తి నుంచి పరిశుద్ధాత్మని తీసేశాడు. ఆయన ఎవరో చెప్పగలరా?
ఆ వాక్యం చెబుతాను. 1 సమూయేలు 13:27లో యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సౌలులో నుంచి దేవుని ఆత్మ సౌలు కూడా రాజుగా ఆయన్ని అభిషేకించినప్పుడు దేవుడు అతని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి సౌలు. కానీ సౌల్లో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందండి. దురాత్మ అతనిలోకి వచ్చేసి అతన్ని వెరపిస్తా ఉంటుందండి. బహు బాధపడేవాడు కదా. ఎందుకు సౌల్లో నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందంటే మాటి మాటికి దేవుని ఎదుట తిరుగుబాటు చేశాడు. దేవుని చెప్పింది చేయటానికి ముందుకు వెళ్ళలేదు, తిరుగుబాటు చేశాడు, అవిధేయత చూపించాడు. ఎప్పుడు కూడా మన సౌలు గురించి చదివితే ఎప్పుడు కూడా దేవుని క్షమాపణ అడిగి రికన్సైల్ అంటే మనకు కనపడదు, ఎక్కడ కనపడదు. సో ఇతనిలో నుంచి చక్కగా దేవుని వాక్యంలో దేవుని ఆత్మ వెళ్ళిపోయిందన్నమాట. అతని విడిచిపోయి యెహోవా దురాత్మ అతని ఎద్దుకు వచ్చి అతన్ని వెరపించింది. అప్పుడు దావీదు వెళ్ళింది, పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు, బాలుడైన దావీదు వెళ్ళి అతని దగ్గర సితారా వాయిస్తే అతను బాగా అయ్యేవాడు. తర్వాత మనం నూతన నిబంధనలు ఇంకొక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఇందాక చెప్పిన వ్యక్తి యోహాను 13:27లో మరి వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాడిలో ప్రవేశించును అని రాయబడి. ఎవరతను? దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నాడు కదా. దేవుని దగ్గర 12 మంది శిష్యులు తను కూడా ఒకడుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తే. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మరి శాస్త్రులకి పరిశీలనకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు ఆ 30 వెండి నాణాల కొరకు, అతనిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఏమన్నది అక్కడ? మరి సాతాను వాడిలో ప్రవేశించను అని. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మకు చోటు ఇయ్యమో అప్పుడు సాతాను మనలో పనిచేస్తాడు. దేవుని వాక్యంలోనే ఈ మాట రాయబడింది. యూదా జీవితం ఎంత వ్యర్థమైపోయిందో మనకు తెలుసు. అతని అంతం ఎంత బాధకరంగా ఉందో మనకి తెలుసు. ఎందుకంటే అతను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు, అతనిలో దేవుని ఆత్మ కూడా వెళ్ళిపోయింది. అది ఎంతో భయంకరమైన విషయం. అందుకని మరి దావీదు ఎంతో బతుకులాడుతున్నాడు ప్రభువుని, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసుకెళ్ళి. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని యేసు ప్రభు వారు చెప్పారు కదా. పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తాడు, మరి మనం దేవుని మార్గంలో మనల్ని నడిపిస్తాడు. పౌలు 1 తెస్సలోనిక 5:3లో ఏమంటున్నాడంటే ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడు పరిశుద్ధాత్మను ఆర్పేస్తాం? పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రాంప్టింగ్స్ ని మనం లెక్క చేయనప్పుడు, చెప్తా ఉన్నప్పుడు వినకపోతే ఇంక పరిశుద్ధాత్మను ఆర్పివేయటమే. మనలో దేవుడు పెట్టిన ఆత్మను ఆర్పివేయటం. ఆ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సామెతలు 20:27 ఏముందంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. అంతరంగములన్నీ మన అంతరంగంలో ఎట్లుందో శోధిస్తాం, మనల్ని ప్రాంప్ట్ చేస్తాం అన్నమాట. మనం తప్పిపోతుంది దేవుని సన్నిధిలో. దేవుని ఆత్మ దీపం లాగా అనమాట మనలో. అందుకని పౌలు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మను ఆర్పేశారంటే ఇంకా మీరు ఇంకా భ్రష్టతలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరు ఉంటారు కదా, కరెక్ట్ చేయడానికి ఎవరు ఉంటారు కదా, అప్పుడు అంతా కరెక్టే అనిపిస్తుంది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఏమంటాడంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటున్నాడు. ఈ 2 చేస్తామంట మనం. పరిశుద్ధాత్మను దుఃఖపరచదు. పరిశుద్ధాత్మ హెచ్చరికలు మనం తోసేసి మనకి ఇష్టం వచ్చినట్లు మనం నడుస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తాం అన్నమాట. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనలో లైటే లేదన్నమాట. మనకు మార్గం చూపించే లైటే లేదు. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనే పాటలో ఒక వచనం ఏముంటుందంటే అంధత్వము వలన మందమై ఉండు మా డెందములెల్లా నీ యందు
వెలుగుటకు ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అంటాడు. అంధత్వం వల్ల మందమై ఉన్న మా హృదయం నీవు మరి నీ వెలిగేటట్లు చేయకు అని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తుంటే పాటలు మనం చూస్తున్నాం. అవును. కాబట్టి పరిశుద్ధాత్మని మరి మనం ఎప్పుడూ మన హృదయంలో మరి కలిగి ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మని కలిగి ఉంటే ఇంకా దానికంటే ఇంక దీవెన మనకి ఇంకేది అక్కర్లేదు. అందుకని యేసుప్రభు వారు అన్నారు, నేను వెళ్ళిపోయాక మీకు నేను పరిశుద్ధాత్మని మీ దగ్గరికి పంపిస్తాను. అలాగే ఆయన వాగ్దానం చేసిందని పంపించాడు. తర్వాత దావీదు అడిగినటువంటి మూడవది ఏంటంటే, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలిగజేసి నన్ను దృఢపరచుము. మరి దావీదు చేసినటువంటి పాపం వలన అతడు తన రక్షణానందాన్ని కోల్పోయాడు, రక్షణనే కోల్పోయాడు. ఆజ్ఞను తిరస్కరించాడు, నరహత్య చేశాడు కదా, పాపం చేసేసాడు ఆ స్త్రీ. సో భయంకరమైన పాపాలు రెండు చేశాడు. ఇక దాంతో పాటు ఎన్నో స్కీమింగ్స్, తప్పు కప్పిపుచ్చుకోవటానికి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్తిలేడంట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు యెహోవా వలన కనికరాన్ని పొందుతాడు. ఇక్కడ మరి రక్షణానందాన్ని మళ్ళా నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. అతను చేసిన తప్పు అతనిలో ఉన్న గిల్ట్, మన గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా మనం తప్పు చేసినప్పుడు. అది మనల్ని చాలా శ్రమ పెడుతుంది. ఆ గిల్ట్ అనేది మనల్ని చాలా శ్రమ పెడుతుంది కదా. మరి ఆ టైంలో దావీదు తను తప్పు చేశాను ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా తెలియజేయబడ్డాడో అప్పుడు వెంటనే పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకుంటున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. మరి దేవుడు అతనికి రక్షణానందం ఇచ్చాడని కూడా సాక్ష్యం చెప్తున్నాడు 32వ కీర్తన. ఎలా రక్షణానందం పొందుకున్నాడు అతను అనేది చెప్పాడు. ఎలా రక్షణానందం పొందుకున్నాడు? 32:5లో మనం చూసినట్లయితే కీర్తనలు 32:5, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట పాపములు ఒప్పుకొంటిని. అది నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రములను ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. దేవుడు అతను పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒప్పుకున్నప్పుడు అతని పాప దోషములను పరిహరించాడు దేవుడు. తిరిగి రక్షణానందాన్ని దావీదుకి ఇచ్చాడనమాట. అందుకనే 1 యోహాను 1:9 ఏమని ఉంటుంది? మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయని. వాక్యాలు ఎంత విలువైనయో. పాపం ఎంత పాపైనా కూడా, ఎటువంటి ఘోర పాపైనా కూడా పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగితే మాత్రం there is always forgiveness. అది నిరీక్షణ అన్నమాట. యేసు ప్రభు వారిలో ఉన్న నిరీక్షణ, గొప్ప నిరీక్షణ అదే. మన పాపాలను మనం ఒప్పుకుంటే మాత్రం ఆయన నమ్మదగిన వాడు, నీతి. మన పాపాలని క్షమించి ప్రతి దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడంట. అంతేకాకుండా ఇంకేం అడిగాడంటే, సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. సమ్మతి గల మనస్సు అంటే అర్థం ఏమనంటే విల్లింగ్ హార్ట్. సమ్మతి గల మనస్సు కలిగి చేసి నన్ను దృఢపరచుము అంటే దేవుని చిత్తానికి, ఆజ్ఞలకి లోబడేటువంటి మనస్సు దయచేయమని అడుగుతున్నాడు. నన్ను నీలో స్థిరంగా నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేసి పడిపోయాడు కదా ఆయన, అందుకని అడుగుతున్నాడు. తొట్టిల్లకుండా కాపాడగలిగిన దేవుని బ్రతులాడుకుంటున్నాడు. నన్ను నీలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు అయితే మొదట తాను ఎంతో యోగ్యుడు, కానీ ఒక చిన్న తను చూసిన ఒక చూపు వల్ల పడిపోయాడు. కాబట్టి మరి మనం దేవునిలో నిలబడిన సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలంట. 1 కొరింథీ 10:12లో ఒక హెచ్చరిక ఇస్తున్నాడు కొరింథియన్స్కి. పౌలు ఏమంటున్నాడంటే, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా చూచుకొనవలెను అంటాడు. ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని మనం అనుకుంటే జాగ్రత్త, నువ్వు పడకుండా చూసుకో.
నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడు అని చెప్తున్నాడు. మరి సామెతల్లో కూడా ఒక మాట ఉంటుంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడైతేనంటే చచ్చిపోతాడు. యేసు ప్రభు వారు మనల్ని తనలో స్థిరులుగా కదలని వారిగా నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు అన్నమాట. కాబట్టి దావీదు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. ఏంటి? రక్షణానందాన్ని నాకు తిరిగి నూతనంగా రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలిగి చేసి నన్ను దృఢపరచుము. దావీదు దేవుణ్ణి వేడుకున్నటువంటి ఈ 3 కూడా దేవుడు ఆయనకి గ్రాంట్ చేశాడు అనమాట. అని నీకెలా తెలుసు అని మరి నన్ను అడుగుతారేమో. ఆ 3 దేవుడు అతనికి ఇచ్చాడు అని ఎలా తెలుస్తుందంటే చూద్దాము. మరి దేవుడి నుంచి క్షమాపణ కనికరం పొందుకున్న తర్వాత దావీదు ఇంకెప్పుడు కూడా యెహోవా దృష్టిలో పాపం చెయ్యలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అది ఎంత గొప్ప విజయమో చూడండి. మనం మాటి మాటి పడిపోతా ఉంటాం కదా, క్షమాపణ అడుగుతాం మళ్ళీ పడిపోతాం. కానీ దావీదు విషయంలో అలా జరగలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. మరి అతిక్రములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు యెహోవా వలన కనికరం పొందుననుంది కదా. ఆ కనికరాన్ని దేవుడు ఇచ్చాడు దావీదు, మరలా పాపము చేయకుండా. అది ఎక్కడ చూద్దాం. 1వ రాజులు 15:4 చదువమ్మా. 1వ రాజులు 15:4. ఎనీబడి 1వ రాజులు 15:4 ఎవరన్నా చదవచ్చు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను కనుక. చాలు ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. దావీదు హిత్తీయుడైన ఊరియా యందు తప్ప తన జీవిత దినములన్నీ, అంటే దేవుడి నుంచి క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ 3 రిక్వెస్ట్ దేవుడు అతని గ్రాంట్ చేశాడని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటి ఆయన అడిగింది? శుద్ధ హృదయము, అంతరంగములో స్థిరమైన మనస్సు. రెండోది ఏం అడిగాడు? ఆయన సన్నిధి నుంచి తోసివేయద్దన్నాడు, పరిశుద్ధాత్మని తీసివేయద్దని బ్రతిమాడు. మూడోది ఏమన్నాడు? నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను నీలో స్థిరపరచమన్నాడు. దేవుడు చేశాడు అలా. హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు అని అక్కడ. తన జీవిత కాలం అంతా ఎంత అద్భుతమైన విషయం చూడండి. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయంలో తప్పిపోలేదంటే ఇది ఇంకా బ్యూటిఫుల్ థింగ్. ఇది మనం చూసినట్లే యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయంలో తప్పిపోలేదు అని దావీదు గురించి రాయబడింది. దేవుని కృప కనికరం పొందుకున్న దావీదు దేవునికి అంతం వరకు నమ్మకం ఉన్నాడు. దేవుడు మరి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మనకి ఈ లోకంలో పంపించి మన పాప భారాన్ని ఆయనపై మోపి మనం పొందవలసిన శిక్ష మనకు ప్రతిగా ఆయన పొంది మరి మన పాపాలను పరిహరించాడు కదా. మనం దావీదు ఎలా తన పాపక్షమాపణ పొందుకున్నాక ఎలా ఉన్నాడు? దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు, ఎప్పుడు తప్పు చేయలేదు. మనం కూడా దావీదు వలె అటువంటి చక్కని యథార్థమైనటువంటి మనస్సు దేవుని విషయంలో మనం ఉండటానికి మనందరికీ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.